కుంభరాశి వాళ్ళకి ఈ మే నెలలో అక్షయ తృతీయ దగ్గర నుంచి ఎలా ఉండబోతుంది వీళ్ళకి? ఇప్పుడు 4వ స్థానంలో సూర్యుడు, 6వ స్థానంలో కుజుడు ఉన్నారు వీళ్ళకి. అయితే వీళ్ళకి అక్షయ తృతీయ నుంచి ఈ మే నెలలో ఎలా ఉండబోతుంది గురుగారు? అయితే మనం ఇందులో ఈ ఈ టైంలో వీళ్ళకి అదృష్టం బాగుందని మనం చెప్పుకోవాలి. ఈ కుంభరాశి వాళ్ళకి ఏ ప్రకారంగా అంటే వీళ్ళకి 4వ ఇంట్లో సూర్యుడు ఉన్నాడండి. కానీ విపరీత వేదం వల్ల ఆ సూర్యుడు ఇబ్బంది పెట్టకుండా తటస్థంగా ఉండిపోతూ ఉన్నాడు అనమాట. అందుకని చెప్పి సూర్యుడు ఒక నార్మల్గా ఉన్నారు. మామూలుగా అయితే వీళ్ళకి అగౌరవం జరిగే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి, కానీ అలాంటి ఏం జరగకుండా నార్మల్గా ఉంటున్నాడు. తర్వాత కుజుని వల్ల వీళ్ళకి సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. 6వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత బుధుడు వల్ల శత్రువుల ద్వారా బాధలు ఉంటాయి, కానీ విపరీత వేద ఉండటం వల్ల శత్రువులు ఎవరు వీళ్ళని ఇబ్బంది పెట్టే స్థితిలో ఉండరు. తర్వాత ఓవరాల్గా చూసుకుంటే 2వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల కార్యసిద్ధి అని చెప్పాలి. అంటే ఇలా అదృష్టం ఎలా ఉందంటేనండి, అగౌరవం